ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? మీకు శుభోదయము. సంతోషంగా ఉన్నారా? మీరు మనసానందంతో ఆశీర్వాదంగా ఉండుటకు మీకు నా శుభాకాంక్షలు. ఈ దినము కూడా దేవుడు మీకు ఒక వాక్కునిచ్చుచున్నారు. ఏమిటో తెలుసా? జకర్యా 2వ అధ్యాయము 5వ వచనములో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును అని దేవుడు చెబుతున్నారు. అగ్ని ప్రాకారముగా ఉండునట. ఇది భద్రతను సూచించే ఒక కార్యము. మనం దుష్టత్వంలో నిండిన లోకంలో, కీడు కలిగిన లోకంలో జీవిస్తున్నాము. అనుదినము ఎన్నో కంటికి కనిపించని ఆపదలు మనలను సమీపించుచున్నవి. వాటన్నిటి నుండి మనలను తప్పించి మనము భద్రంగా ఉండడానికి కారణమేంటో తెలుసా? దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి మనల్ని కాపాడుచున్నారు. అగ్ని ప్రాకారముగా ఉండి నేను కాపాడదనని చెప్పుచున్నారు. అదేమనగా ఇనుముతో చేసిన దానితో కంచె వేస్తారు భద్రత కొరకు. దాన్ని కట్ చేసి లోనికి ప్రవేశించవచ్చు. కొందరు కరెంటు తీగలతో దానిని కనెక్ట్ చేస్తారు. షాక్ కొడుతుంది కనుక రాలేరు. కరెంట్ కట్ చేస్తే రాగలరు. ఎత్తైన ప్రహరీ గోడను కూడా దాటవచ్చును. చాలా ఎత్తుగా ఉన్నను దానిని దాటి రాగలిగిన కార్యములు ఇప్పుడు వచ్చి ఉన్నవి. నిప్పు లాంటి ఒక ప్రహరీ ఉంటే ఎలా ఉంటుంది? నిప్పు, అగ్ని అంత సులువుగా ఎవ్వరూ దాటి లోనికి వెళ్ళలేరు. సాతాను కూడా లోనికి ప్రవేశించలేదు. అది దేవుడు ఉంచే అగ్ని ప్రాకారముగా ఉండునని దేవుడు చెబుతున్నారు. నా సేవా పరిచర్య ప్రారంభ కాలములో జరిగినటువంటి ఒక నిజమైన సంభవమును నేను సూటిగా విన్నాను. ఆ సాక్ష్యము ఒకరు చెప్పుట నేను విన్నాను. ఏమిటంటే, తమిళనాడులో ఒక గుర్తింపు పట్టణంలో ఒక యవ్వనస్తురాలైన ఒక కుమార్తె, ఆ కుమార్తె రక్షింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది. ఆమె ప్రతిదినం ఉదయమున వేదవాక్యమును చదివి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసుకుని వెళ్లేది. స్కూల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నది అని అనుకుంటున్నాను. అందమైన సౌందర్యవతి అయిన కుమార్తె. ఆమె బస్సు దిగి ఆమె ఇంటికి కొంచెం దూరం నడిచి వెళ్ళాలి. ప్రతిరోజు అదే ఆమె వచ్చి వెళ్లే కార్యము. కొందరు యవ్వనస్తులు ఆమెను చూచి, ఆమె అందమును చూచి ఈమె మీద తప్పుడు అభిప్రాయము కలిగిన వారై, చూడండి, ఒకరోజు ఆమె బస్సు దిగి నడిచి వెళుచున్నప్పుడు కారుతో ఆమెను ఎదురు చూడని విధంగా హఠాత్తుగా వెళ్లి కారును అడ్డుగా పెట్టి కారులోకి ఆమెను లాగి అపహరించుకుని వెళుతున్నారు. ఆ అమ్మాయిని అపహరించుకుని వెళ్లి ఊరు బయట ఉన్నటువంటి ఒక ఇంటి లోపల ఆమెను తీసుకువెళ్లి నిర్బంధించారు. అది ఊరి బయట ఉన్నది. అక్కన పక్కన ఇండ్లు లేవు. కేకలు పెట్టినా బయటకు వినిపించదు. తలుపులు కిటికీలు మూశారు. ఈ యవ్వనస్తులు ఒకరికొకరు ఇలా మాట్లాడుకున్నారు, మనం రాత్రికి రావచ్చు. సాయంత్రం ఆమెను రూములో బంధించారు. ఇప్పుడు ఆపద. ఎవరిని పిలవలేదు, కేకలు పెట్టలేదు, ఎవరికీ వినబడదు. అలాంటి ఒక ఇక్కటైన ఆపదలో చిక్కుకున్న బిడ్డ. అప్పుడు ఆమె అలాగే కలవరపడుచున్నప్పుడు హృదయంలో నుండి ఒక శబ్దం ధ్వనించింది. బిడ్డ అని పిలుచుచున్న శబ్దము. ఆమె దాన్ని గమనించడం ప్రారంభించింది. భయంతో ఏడుస్తున్న ఆమె ఇప్పుడు నెమ్మదిగా ఆ స్వరం వినసాగింది. లోపల నుండి ఎవరో మాట్లాడేది. దేవుడు మాట్లాడుచున్నారు. కుమార్తె, భయపడకు, నీవు ఒంటరిగా లేవు, నేను తోడుగా ఉన్నాను, ఎవ్వరూ నిన్ను తాకలేరు, నేను నిన్ను కాపాడేదను అని చెప్పి వెంటనే ఒక ధైర్యం వచ్చింది. ఆ రూములో మోకాళ్లపై ఉండి యేసుని స్తుతించి ప్రార్థించుటకు ప్రారంభించింది. ప్రార్థించగా పరిశుద్ధాత్మతో నింపబడినది. అన్య భాషలో అలాగే ప్రార్థించడం మొదలుపెట్టింది. ఎంతసేపు ప్రార్థించిందో తెలియదు. అన్య భాషలో ప్రార్థించుచూ ఉన్నది. ఆత్మదేవుడు ఆమెను బలపరచెను. రాత్రి సమయమైనది. ఈ యవ్వనస్తులు బాగా త్రాగి మైకముతో వచ్చి తలుపులు తెరిచారు. తెరిచి చూస్తే ఒక అగ్ని ఆమె చుట్టూ రగులుకుంటుంది. దాని మధ్య ఆమె మోకరించి ప్రార్థించుచున్నది. అగ్ని రగులుకుంటూ ఆమె చుట్టూ రగులుకుంటూ భద్రత కలిగిన వలయముగా ఉన్నది. అది చూసి వణుకుతూ, ఏమిటిది? రూములో ఆమె చుట్టూ అగ్ని ప్రాకారము రగులుచున్నది, దానిని తాకగలరా? భయముతో వణుకుచూ, ఈమె విశేషమైనది, ఈమెను కాపాడుటకు ఆమె దేవుడు దిగాడని వణుకుచూ కాళ్ల మీద పడి వేడుకున్నారు. మమ్మల్ని క్షమించుము, మేము నిన్ను తీసుకుని జాగ్రత్తగా విడిచిపెట్టదమని చెప్పి ఆమెను తీసుకుని వచ్చి ఇంటి పక్కన దింపిపోయారు. దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండి కాపాడువారు. మీరు విశ్వసించి ఆయన్ని ఆనుకున్నారంటే ఇదే విధముగా భద్రతను ప్రభు మీ ప్రతి ఒక్కరికి ఇచ్చుటకు ఆయన నిజమైన దేవునిగా ఉన్నాడు. ఆయన మిమ్ములను, మీ పిల్లలను, మీ కుటుంబమును అగ్ని ప్రాకారముగా ఉండి కాపాడెదరు. భయపడకండి.
మంత్రము చేతబడి మాంత్రిక శక్తుల్ని పంపినా దేనికి భయపడకండి. ఆ అగ్ని ప్రాకారమును దాటి ఎవరూ మిమ్మల్ని తాకలేరు. కనుక ధైర్యంగా చెప్పండి, దేవా, ఈ వాగ్దానమును నేను విశ్వసించుచున్నాను. నన్ను, మమ్ములను, మా కుటుంబమును, నా వృత్తిని, బిజినెస్ని, ఫ్యాక్టరీని, మాకు కలిగిన వాటన్నిటినీ మీరు కంచె వేసి అగ్ని ప్రాకారముగా ఉండి కాపాడుదురని నేను విశ్వసిస్తున్నానని చెప్పండి. అద్భుతమును చూచెదరు. చెబుతారా, దేవా, మీరు ఎంత అద్భుతమైన దేవుడవు! అగ్ని ప్రాకారముగా ఉండి నన్ను, మమ్ములను కాపాడుచున్న దేవునిగా ఉన్నందుకు స్తోత్రములు. ఏదియు మమ్ములను సమీపించదు, ఏ కీడు మమ్ములను నాశనము చెయ్యలేదు, ఏ సాతానుని శక్తి మమ్మల్ని తాకలేదు, ఏ దుష్ట మనుషులు మాకు కీడు చెయ్యలేరు. మీరు అగ్ని ప్రాకారముగా ఉన్నారు. స్తోత్రములు, స్తోత్రములు, యేసు నామములో. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.